సైనికుడే మనకై ఒక సేవకుడై కదిలే జననాయకుడే కలిగే పరిశ్రామికుడై అడుగున పడి అణగారిన నేలకు ఆశాదీపకుడై అమరుడైన మహానేత యదన ఆశయ సాధకుడై అడుగున పడి అణగారిన నేలకు ఆశాదీపకుడై అమరుడైన మహానేత యదన ఆశయ సాధకుడై వస్తున్నాడదిగో చొరవక వస్తున్నాడదిగో వస్తున్నాడదిగో తెరవక వస్తున్నాడదిగో వస్తున్నాడదిగో చొరవక వస్తున్నాడదిగో వస్తున్నాడదిగో తెరవక వస్తున్నాడదిగో జననేత జగనన్నా మననేత ఇతడన్నా జననేత జగనన్నా మననేత ఇతడన్నా నమస్కారం రైట్ నైన్ న్యూస్ కి స్వాగతం. నేను సిరాజుద్దీన్. కృష్ణా జిల్లా ఇబ్రాహీంపట్నం మండలం కొండపల్లి మున్సిపాలిటీ మైలవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ చాణక్యత కొనసాగుతుంది. అందులో భాగంగానే కొండపల్లిలో నిరంతరం ప్రజాసేవలో ఎప్పటి నుండో రాజకీయ కుటుంబంలో పేరుగాంచిన మొగిలి విజయ్ను పార్టీలోకి తీసుకురావడంతో కొండపల్లిలో తిరుగులేని ఆధిక్యత సాధించారు. కొండపల్లిలో మొగిలి విజయ్తో పాటు సుమారుగా 150 మందిని సాధారణంగా పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన వసంత వెంకట కృష్ణప్రసాద్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ సారథ్యంలోని సంక్షేమ పథకాలు మరియు స్థానికంగా జరుగుతున్న అభివృద్ధి చూసి వైసీపీలోకి వలసలు కొనసాగుతున్నాయని, నిస్వార్థంగా ప్రజాసేవ కోసం రాజకీయాల్లోకి ఎవరు వచ్చినా సాధారణంగా ఆహ్వానిస్తామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలియజేశారు. అనంతరం మొగిలి విజయ్ మాట్లాడుతూ ప్రజాసేవ చేయటానికి సరైన వేదిక వైఎస్ఆర్సీపీ పార్టీ అని భావించి పార్టీలో చేరుతున్నానని, తమ కుటుంబం ఎప్పటి నుండో రాజకీయంగా సేవలు అందిస్తున్నారని, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఇక్కడ వసంత వెంకట కృష్ణప్రసాద్ చేస్తున్న అభివృద్ధిని చూసి వైసీపీ పార్టీలోకి ఆకర్షితులై ఇందులో భాగంగా ఎమ్మెల్యే ఏ బాధ్యత ఇచ్చినా ఒక సామాన్య సైనికుడిలా పనిచేస్తా అని తెలియజేశారు. టీడీపీ మాజీ వార్డు సభ్యులు వాసంశెట్టి సింహాద్రి కూడా తన అనుచరులు 20 మందితో వైఎస్ఆర్సీపీలోకి చేరారు. ఈ కార్యక్రమంలో కొండపల్లి పార్టీ కన్వీనర్ అడప వెంకయ్య నాయుడు, పార్టీ ఇన్ఛార్జ్ వెంకటేశ్వరరావు, కాండ్రుకొండ గురవయ్య, వాహెద్, శరభయ్య, పోరంకి బాబ్జీ, ఆంజనేయులు, కంపా శ్రీనివాస్, ఇట్టా యేసు, ఇతర పార్టీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మన మొగిలి విజయ్ గారు అంత చదివి కూడా డిప్లొమా ఇన్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చేసి కూడా ప్రజాసేవ చేయాలనే సంకల్పంతో వైసీపీ పార్టీలో ఈరోజు చేరబోతున్నారు మన ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ గారి ఆధ్వర్యంలో. అయితే మీకు మన మొగిలి విజయ్ గారు చేసిన సేవా కార్యక్రమాల గురించి కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. కరోనా టైంలో మనందరం ఇంట్లో కూర్చున్నాం, కానీ విజయ్ గారు మాత్రం యాచకులు ఉంటారు, తెలుసు కదా మీ అందరికీ. యాచకులు మనందరం ఇంట్లో కూర్చుంటే యాచకుల పరిస్థితి ఏంటండి? మనం ఎప్పుడైనా బయటకు వెళ్తే ఏదో రూపాయి 2 రూపాయలు ఇలా వేస్తూ ఉంటాం, వాళ్ళు ఏదో గడుపుతూ ఉంటారు. మరి వాళ్ళ ఆకలి సంగతి ఏంటి? అందుకే మన మొగిలి విజయ్ గారు ప్రతిరోజు కూడా కరోనా టైంలో వాళ్ళకి అన్నదానం చేశారు. అంతేకాదు కరోనా సోకిన వ్యక్తిని మన కుటుంబ సభ్యులే దూరం పెట్టే రోజులు కరోనా అంటే. అంత భయంకర పరిస్థితుల్లో కూడా ఆయన బయటకు వెళ్ళి కరోనా సోకిన వారికి నేనున్నానంటూ ధైర్యం చెప్పి వారిని ప్రభుత్వ హాస్పిటల్స్లో జాయిన్ చేసి వాళ్ళకి నేనున్నానని వెన్నుదన్నుగా నిలిచారు. ఇన్ని సేవా కార్యక్రమాలు చేశారు. ఆయన ఇక్కడి నుంచి కాదండి సేవా కార్యక్రమాలు చేసేది. మొగిలి విజయ్ గారు 8 సంవత్సరాల నుంచి, గత 8 ఏళ్ల నుంచి కూడా ఇవే సేవా కార్యక్రమాలు చేస్తూనే వచ్చారు. వారి నాన్నగారితో కలిసి చిన్నప్పటి నుంచి ఆయనకి ప్రజాసేవ అంటే చాలా ఇష్టం. చాలా మంది లబ్ధి పొందారు జగనన్న పథకాల వల్ల. అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. కృష్ణప్రసాద్ గారు వచ్చేసారు.
వైసీపీ గెలిచిన అతి కొద్ది కాలంలోనే కొండపల్లి మున్సిపాలిటీగా చేసిన ఘనత కూడా మన కృష్ణ ప్రసాద్ గారికి దక్కుతుంది. గట్టిగా చెప్పట్లు. సార్, మీరు ఈ నియోజకవర్గాన్ని మరింతగా అభివృద్ధి పదంలో పయనించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ కృషి మరింతగా అందరికీ మంచి సేవా కార్యక్రమాలు నిరంతరం చేయాలని కోరుకుంటూ ఈ సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సోదరి సోదరులరా, చాలా సంతోషం. ఏ పార్టీకైనా ఏ సంస్థకైనా సరే యువకులు వెన్నెముక. యువకులంటే ఫిజికల్ శక్తి వయసు మరిన వాళ్ళు ఉండదు. కాబట్టి మీ అందరూ కూడా ఇవాళ పార్టీలో చేరడం చాలా సంతోషం. మన ప్రియతమ నాయకులు వసంత కృష్ణప్రసాద్ గారు ఎమ్మెల్యే అయిన మొదటి రోజు నుంచి ఆయన ఎంతో అభివృద్ధి పథంలో మన నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు. అలాగే కొండపల్లిని కూడా ఇవాళ ఏ లేనటువంటి ఇన్ని సంవత్సరాలు జరిగినటువంటి అనేక పనులు, ఈఎస్ఐ హాస్పిటల్ కానివ్వండి, ఆయుర్వేద మన వహీద్ గారిని మాట్లాడవలసిందిగా అభ్యర్థిస్తున్నాం. అలాగే పోరింకి బాబ్జీ గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. ప్లీజ్ వెల్కమ్ సార్. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ వసంత వెంకట కృష్ణప్రసాద్ గారికి ముఖ్యంగా మా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తుంటూ, అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, సానుభూతిపరులు, వసంత వెంకట కృష్ణప్రసాద్ గారి అభిమానులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తుంటూ, ఈరోజు ఈ కార్యక్రమం గత 3 నెలల క్రితమే జరగవలసి ఉండాల్సింది. కాకపోతే కొన్ని కారణాల వల్ల తమ్ముడు విజయ్ వాయిదా వేసుకుంటూ వచ్చాడు. సార్తో మాట్లాడాలని చెప్పేసి మన ఎమ్మెల్యే గారు కూడా ఖాళీ లేని పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఈరోజు ఈ అవకాశం తగ్గిందని చెప్పేసి మనం చేసుకుంటూ, మరి తమ్ముడు ఇంతకుముందే గతంలో విజయ్ సార్ సమక్షంలో ఆనాడు తెలుగుదేశంలో ఉన్నటువంటి మన విజయ్ మన కృష్ణప్రసాద్ గారి సమక్షంలో ఐక్యపరంలో జాయిన్ అవ్వడం జరిగింది. కొన్ని కారణాల వల్ల మళ్ళా ఆయన దూరంగా ఉండటం, అయినా కూడా మన పార్టీకి సానుభూతి పరుడుగానే ఉంటూ, అలాగే ఇంకొక వ్యక్తి తెలుగుదేశం సీనియర్ నాయకులు మొట్టమొదటి తెలుగుదేశం పార్టీ స్థాపించిన దగ్గర నుంచి మొట్టమొదటి నుంచి ఉన్నటువంటి వ్యక్తి చిరకాల పరిచితులైనటువంటి సింహాద్రిరావు గారు. వారు తెల్లవారు లెగిస్తే మనతోనే ఉంటారు. వారు తెలుగుదేశంలో ఉన్నా మరి అన్ని పార్టీల నాయకులతో కార్యకర్తలతో విజయ్ కుమార్ పార్టీలో వైఎస్ఆర్సీపీ పార్టీలో మొట్టమొదటిగా సార్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. అలాగే వైఎస్ఆర్సీపీలోనే కొంతకాలం చేశాను. అది ఏదో పొరపాటు సారికి బాగా తెలుసు, మన అందరికీ తెలుసు. ఆ పొరపాటు దిద్దుకొని ఈరోజు పార్టీలో రావడానికి నిర్ణయించుకొని సార్ పర్మిషన్ ఈరోజు జాయిన్ అవుతున్నారు. ఎలా దీన్ని అభివృద్ధి చేయాలి, రోడ్లు ఎలా చేయాలి, డ్రైనేజ్ ఎలా చేయాలనే దాని మీద మంత్రుల్ని కొండపల్లి తీసుకొచ్చి బొత్స సత్యనారాయణ గారిని, అలాగే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ నాని గారిని, అలాగే కలెక్టర్ గారిని 30 సార్లు తీసుకొచ్చారు. సభాధ్యక్షులు శరభయ్య గారికి, వేదిక అలంకరించిన పెద్దలు గురవయ్య గారు, అలాగే బాబ్జీ గారు, మమ్మాయి సుజాత, వాహిద్ భాయ్, అలాగే ఆచార్యులు గారు, ఈ వేదిక అలంకరించిన పెద్దలకి, ఈ కార్యక్రమానికి చేసిన సోదర సోదరీమణులందరికీ నా నమస్కారం. ఇందాక పెద్దలందరూ మాట్లాడుతూ రకరకాలుగా చెప్పారు. నేను ఇది అభివృద్ధి చేశానని నాకు రుణపడి ఉండాలని. అదంతా పొరపాటు. ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, నాయకుడు, నేను ఇబ్రహీంపట్నం కొండపల్లి ప్రజలకు రుణపడి ఉండాలి. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజలే న్యాయ నిర్ణేతలు. వాళ్ళు ఇచ్చిన తీర్పుని మనం గౌరవించాలి.
వాళ్ళు మనకు ఎందుకు ఇంతటి తీర్పు ఇచ్చారు? ఇబ్రహీంపట్నం కొండపల్లిలో 6,500 ఓట్ల మెజార్టీ ఇచ్చి మనకి అఖండ విజయం చేకూర్చినటువంటి కొండపల్లి ఇబ్రహీంపట్నం ప్రజల రుణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్చుకోవాలంటే ఈ కొండపల్లిని మనం అభివృద్ధి చేసి తీరాలి. అది మన బాధ్యత, మన కర్తవ్యం. కాబట్టి 12.5 కోట్ల రూపాయలు పెట్టి ఈ కొండపల్లి ఇబ్రహీంపట్నంలో ఉన్నటువంటి మురుగు సమస్యను పరిష్కరించాలని చెప్పి గత 2 మాసాల నుంచి ప్రారంభించడం ఇప్పటికీ దాదాపుగా 90% డ్రైన్ నిర్మాణం పూర్తయింది. అదే ఇబ్రహీంపట్నంలో అయితే 99% పూర్తయింది. ఇంకా 1-2% పనులే ఉన్నాయి. ఈ కొండపల్లిలో మటుకు ఇంకా 10 నుంచి 15% పనులు ఉన్నాయి. అవి కూడా వచ్చే 10-15 రోజుల్లో దాదాపుగా పూర్తవుతాయని. ఎందుకంటే నేను మీరిచ్చిన తీర్పుని ఈ ఇబ్రహీంపట్నం కొండపల్లిలో ప్రతి ఇల్లు, ప్రతి గడప నేను దొక్కాను. అమ్మ, అక్క, చెల్లి, అన్న, తమ్ముడు, నాకు ఒక్క ఓటు వేయండి, ఒక్క అవకాశం నాకు ఇవ్వండి. తప్పకుండా నాకు అవకాశం ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారి బాటలో నడుస్తూ సంక్షేమ పథకాలు అమలు చేస్తాను, అభివృద్ధి కార్యక్రమాలు తప్పకుండా నేను దృష్టి పెట్టి చేస్తానని చెప్పి నేను మాటిచ్చాను. ఆ మాటను గౌరవించారు. నా భార్య, నా పిల్లలు కూడా వచ్చారు, ఇంటింటికి తిరిగారు. ఒక్క అవకాశం అంటే మీరు 6,500 మెజార్టీ ఇచ్చినప్పుడు ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయడం నా లక్ష్యం. కాకపోతే గత పాలకుల్లాగా 70 సంవత్సరాల నుంచి ఎవరూ చేయని అభివృద్ధి నేను చేశానని నేను చెప్పను. నా బాధ్యత నేను నిర్వర్తిస్తా ఉన్నా. 12.5 కోట్లు పెట్టి డ్రైన్లు పెట్టినా ఇప్పుడు 2 కోట్ల రూపాయలు పెట్టి మన ఇక్కడ ఏవైతే సిమెంట్ రోడ్లు మిగిలిపోయాయో 6 సిమెంట్ రోడ్లు, అట్లాగే కిల్లా రోడ్డు, హై స్కూల్ రోడ్డు 2 కూడా తారు రోడ్లు గాను, ఇంకొక 6 రోడ్లు మిగిలిపోయిన సిమెంట్ రోడ్లు కూడా ఈ నెలాఖరు లోపల అయిపోతాను. టెండర్లు పిలుస్తున్నాం 1,10 లక్షల్లో పెట్టి కొండపల్లి గ్రామంలో ఈ నెలాఖరికి మనకు హై స్కూల్ రోడ్డు, కిల్లా రోడ్డు, కొత్త తారు రోడ్లు అవుతా ఉన్నాయి. అలాగే ఇంకెక్కడ డ్రైన్లు మిగిలిపోతే వాటిని కూడా పూర్తి చేయడం కోసం మరొక 50 లక్షలు కేటాయించాం. అలాగే గతంలో దుమ్ము ధూళి ఇబ్రహీంపట్నం, కొండపల్లి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి 14 గ్రామాలకి సిఎస్ఆర్ గ్రాంట్ కింద డబ్బులు వస్తే ఆ డబ్బు ఇబ్రహీంపట్నం, ఈ కొండపల్లి, లేదా ఈ దుమ్ము ధూళి పడుతున్న చుట్టుపక్కల తుమ్మలపాలెం కావచ్చు, చూపుడి కావచ్చు, కిలేశ్వరం కావచ్చు, ఈ గ్రామాలకు వాడాల్సినటువంటి డబ్బు తీసుకెళ్లి ఎక్కడో గొల్లపూడి గ్రామంలో పెట్టి నేను దత్తత తీసుకున్నానని చెప్పి ఆ గ్రామానికి పెడితే నేను మొదటగా వచ్చిన 3 కోట్ల డబ్బుని 6 మాసాల క్రితం నేను ఈటీపీఎస్ వాళ్ళకి ప్రపోజ్ చేశాను. నా సిఎస్ఆర్ గ్రాంట్ డబ్బు ఏమైతే రావాల్సిందో మీరు తక్షణమే వాళ్ళు చెప్పి కూర్చుంటే వాళ్ళకున్న ఆర్థిక సమస్యలతో లాగి చివరికి మొన్న గురువారం, శుక్రవారం అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చారు. 3 కోట్ల రూపాయలు పెట్టి ఒక జిల్లా రోడ్డు ట్రైన్ కూడా నిర్మాణం చేపడతాము. అది వచ్చే జిందాబాదులు జైలు కొట్టుకొని వద్దు, మనం చెయ్యాలి, మన బాధ్యత, మన కర్తవ్యం నిర్వహిస్తా ఉన్నాం. 3 కోట్ల రూపాయలు వచ్చే వారం టెండర్లు పిలుస్తా ఉన్నాం. తప్పకుండా మే మాసాంతం లోపు ఆ కిల్లా రోడ్లు మన ఏమైతే అక్కడ కిల్లా రోడ్డు కాదు, మన కాజీమండ్యం ట్రైన్ కూడా పూర్తి చేయబోతా ఉన్నాం. కొండలేమట పనికిరాని కరెంటు పెట్టడానికి కానీ ఇల్లు కట్టుకోవడానికి కూడా ఉపయోగం లేని పరిస్థితులు ఇస్తే మన కొండపల్లి వాసులందరికీ మన కొండపల్లి గ్రామంలోనే భూమి కొన్నాం. ఇబ్రహీంపట్నం, కొండపల్లి కలిపి 3,800 మందికి పట్టాలు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఆ పట్టాలు ఇచ్చే క్రమంలో కొంతమంది మిగిలిపోతే 90 రోజుల కార్యక్రమం. గతంలో స్వాతంత్రం వచ్చిన ఇన్ని సంవత్సరాల్లో ఎన్ని పట్టాలు ఇచ్చారో ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 31 లక్షల మందికి పట్టాలు ఇవ్వడమే కాకుండా ఇంకా అర్హతలు మిగిలిపోయే వాళ్ళు ఉంటే ఎంతమందికైనా ఇవ్వండి, ఒకసారి అప్లై చేస్తే పట్టాలు లేని వాళ్ళు అర్హత ఉంది ఆగిపోవడానికి వీల్లేదని ముఖ్యమంత్రి గారు చెప్తే మళ్ళా గడిచిన 3 మాసాలు పెట్టి కొత్తగా అప్లికేషన్లు తీసుకుంటే మళ్ళా దాదాపుగా 650 మంది లబ్ధిదారులు మళ్ళా మాకు ఇంటి పట్టా లేదని చెప్పి అప్లికేషన్ ఇచ్చారు. త్వరలో 650 మందికి కూడా పట్టాలు ఈ 3,800 మందితో పాటు అదనంగా మళ్ళీ ఇవ్వబోతా ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. మన పెద్దలు వారి కాలాల్లో అవకాశం ఉన్నప్పుడు అభివృద్ధి చేశారు. అవకాశం ఉండి చేయని వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళందరూ చరిత్రహీనులుగానే మిగిలిపోయారు. వారికి వ్యతిరేకంగానే మనకు 6,500 మెజార్టీ ఇచ్చారు. కాబట్టి ఈ గురుతర బాధ్యతను మనం మేదేసుకోవాలి. మనకు మెజార్టీ ఇచ్చి గౌరవించిన ఇబ్రహీంపట్నం, కొండపల్లిని మున్సిపాలిటీ చేయడమే కాకుండా వీరికి మంచినీటి సమస్య ఉంది. ముందు ఇప్పుడు ప్రయోగాత్మకంగా ఆర్సీఎం కాలనీ, మన ఏపీఎం పేట ఇంటింటికి కూడా ఇచ్చే కార్యక్రమం మొదలెట్టాం. అట్లాగే అక్కడ మన భీమరాజు గుట్ట, మళ్ళీ ఈ కింద దుర్గా కాలనీ, ఫెర్రీ ఏరియా కూడా మొదలెట్టాం.
నాయకుడికి ఒకటే చెప్తా ఉన్నాను, ఇబ్రహీంపట్నం కొండపల్లి నిరుపేదల గ్రామం. పేరుకి పెద్ద పట్టణం. ఈరోజు మున్సిపాలిటీ ఎందుకని 85% ఈ పట్టణాలు ఈ 2 గ్రామాల్లో ఉంది నిరుపేదలు. రెక్కాడితే కానీ డొక్కాడిన ప్రజలు. వాళ్ళకి సేవ చేయటమే లక్ష్యంగా పనిచేయండి తప్పితే ఎక్కడా ఒక చిన్న అవినీతి కార్యక్రమం కానీ పేద ప్రజలను పీడించినట్టుగా కానీ తెలిస్తే వారికి ఒక్కసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుమ్మం దొక్కే ప్రసక్తి లేదని చెప్పి తెలియజేస్తూ కొత్తగా ఈరోజు పార్టీలోకి చేస్తున్నటువంటి తమ్ముడును కూడా నేను సాధారణంగా స్వాగతం పలుకుతా ఉన్నాను. తమ్ముడు మొగల విజయ్ కుమార్ గారు, అలాగే మీ పేరు సింహాద్రి గారు, అట్లాగే వారి మిత్ర బృందం అంతా కూడా చేస్తా ఉన్నారు. వాళ్ళందరూ కూడా నేను చెప్తా ఉన్నా, ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి అధికారంలో ఏదో భాగస్వామ్యం దక్కించుకుందాం అని చెప్పి ఎవరో ఎట్టి పరిస్థితుల్లో రావద్దు. రాజకీయం అంటే పేదలకు సేవ చేయటం, అభివృద్ధి చేయటం. పేదలకు సేవ చేసే విషయంలో సంక్షేమ పథకాలు పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి అందిస్తా ఉన్నాం. ఆ రకంగా జరిగే సేవలో ఎక్కడన్నా మిగిలిపోయి ఉంటే మీరు కూడా భాగస్వాములు కండి, పేద ప్రజలకు మంచి జరిపించండి. అట్లాగే అభివృద్ధిలో భాగస్వాములు కండి, మరింతగా అభివృద్ధి చేసినట్టుగా మీరు కూడా చేయూతను అందించండి తప్పితే ఈ క్రమంలో మీరందరూ రావటం వల్ల ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం కావాలి, పేదలకు మరింత మంచి జరగాలి తప్పితే వచ్చిన దగ్గర నుంచి మేమంటే మేము అని చెప్పి ఆధిపత్య పోరాటాలు కానీ బల పరీక్షలు కానీ చస్తే నేను ఒప్పుకోను. ఎందుకంటే మన గౌరవించిన ఈ ప్రజలకు గౌరవించాలి, మన గౌరవించిన ఈ ప్రజలకు అభివృద్ధి చేసి చూపించాలి, వాళ్ళకి మంచి జరగాలనేది లక్ష్యంతో నేను పనిచేస్తా ఉన్నాను. తప్పకుండా నా లక్ష్యానికి ఏ రకమైన ఇబ్బంది ఎవరు కలిగించొద్దని, అలాగే ఎక్కడ ఏ పేదవాడి మీద దౌర్జన్యం జరిగినా ఊరుకునేది కానీ ఉపేక్షించేది కానీ లేదు. వాళ్ళకి ఏ కష్టం వచ్చినా మీరు అండగా నిలబడాలి తప్పితే విషయాల్ని పక్కదారి పెట్టించొద్దని చెప్పి నేను స్పష్టంగా చెప్తా ఉన్నాను. ఎందుకంటే నేను ప్రతి 2 రోజులకి 3 రోజులకి ఇబ్రహీంపట్నం కొండపల్లి ఖచ్చితంగా ఏదో ఒక కార్యక్రమం పెట్టుకొని వస్తానే ఉన్నా. మీకేదైనా సమస్య వస్తే ఈ కార్యకర్తలు ఈ నాయకులు పరిష్కరిస్తారు. ఎవరన్నా పరిష్కరించకుండా వాళ్ళే మీకు కనుక సమస్యలు సృష్టిస్తే నేరుగా నాకే చెప్పండి. రోజు కనీసం 4-5 ఫోన్లు వస్తాయి ఇబ్రహీంపట్నం కొండపల్లి నుంచి. ఏదో చెప్తారు, మాకు డ్రైన్ వేయించండో, రోడ్డు వేయించండో, మంచినీళ్ళు ఇప్పించండో, లేకపోతే మా ప్లాట్ ఆక్రమించారని. అన్ని పరిష్కరిస్తానే వస్తా ఉన్నామమ్మా. కాబట్టి న్యాయం చేయడానికి వైఎస్ఆర్ ప్రభుత్వం ఉంది. పేదల ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం, పేదలకు అండగా ఉండే ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ఈ శాసనసభ్యుడిగా నేను మీకు మాటిస్తా ఉన్నాను, తప్పకుండా మీ అందరికి అండగా ఉంటాను. ఇబ్రహీంపట్నం కొండపల్లి మనం అందరం కలిసి అభివృద్ధి చేసుకుందాం అని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి చేసిన అక్క చెల్లెలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ ఈ రోజు పార్టీలో చేస్తున్నటువంటి తమ్ముడు విజయ్ కుమార్ వారి మిత్ర బృందానికి సాదర స్వాగతం పలుకుతూ, అలాగే మన సింహాద్రి గారిని అందరినీ కూడా పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నానని చెప్పి తెలియజేస్తూ అందరూ కలిసికట్టుగా గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందాం, అడుగు ముందుకెళ్తాం, గ్రామాన్ని అభివృద్ధి చేద్దాం అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. విజయవాడ మిత్రబృందం మొత్తాన్ని పిలుస్తారు. రెడీగా ఉన్నారు. చూడాలి ఒకసారి చూడాలి. మహేష్ బాబు, కంపా మహేష్ బాబు, కాండ్రకొండ మంగేశ్వరరావు, పిట్టా దుర్గారావు, మొగిలి ఉపేంద్ర, బుద్దికొండ వెంకటేశ్వరరావు, అలాగే కాండ్రకొండ మిశ్రమ, పిట్టా జ్యోతి, పిట్టా యేసు బాబు గారు, రాజేంద్ర, విజయ్, బి పర్వేష్, ఎస్ వెంకటేష్, బి శ్రీను, బి దుర్గా, దీంట్లో పాటు 100 మంది జాయిన్ అయ్యారు. నిజంగా నేను అట్రాక్ట్ అయ్యా సార్కి. సార్ ఎంతమంది అనర్హుల అందరికీ కూడా ఆ పరిణామాలని మనం చేసి ఇద్దామని చెప్పినప్పుడు నిజంగా నా మనసులో ముక్కలైపోయింది. సార్ నిజంగా ఎంత మంచి మనసు సార్ది.
ఇటువంటి సార్ వెనకాల నిజంగా సైనికుల్లాగా పనిచేయాలని నేను డిసైడ్ అయ్యా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. హ్యాపీ బర్త్డే సార్. హ్యాపీ బర్త్డే సార్. కొండపల్లికి 12.5 కోట్లతో రైలు నిర్మాణాలు మొదలైనవి. అట్లాగే ఇప్పుడు కాజీబాన్యానికి కూడా 3 కోట్ల రూపాయలతో సిఎస్ఆర్ గ్రాంట్లో డ్రైనేజ్ నిర్మాణం మొదలెడుతూ ఉన్నాం. అలాగే ఇబ్రహీంపట్నం కొండపల్లిలో ఉన్నటువంటి పలు మురికి వాళ్ళన్నింటికి కూడా రోడ్లు డ్రైనేజ్ సౌకర్యంతో పాటు ఇంటింటికి కుళాయి సౌకర్యం కూడా 4 ప్రాంతాలకు మొదలెట్టాం. త్వరలో అవి పూర్తి చేసి అవి పూర్తి లాగానే మళ్ళీ కొత్త ప్రాంతాల్లో కూడా కార్యక్రమం దశల వారీగా అంచెలంచెలుగా అన్ని ప్రాంతాలకు ఇచ్చుకుంటా పూర్తి చేయటమే లక్ష్యంగా పనిచేస్తాను. తప్పకుండా ఇబ్రహీంపట్నం కొండపల్లిని మున్సిపాలిటీ చేసిందే కాకుండా పౌర సేవలు అట్లాగే పారిశుద్ధ్యం అన్నీ కూడా మెరుగుపరిచి మంచి పట్టణంగా తయారు చేయడానికి అన్ని రకాలుగా నా వంతు ప్రయత్నాలు చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ మీడియా మిత్రులందరికీ అట్లాగే వచ్చిన అన్నదమ్ములకి కూడి వచ్చిన ఎమ్మెల్యే గారి అభిమానులకి ఈరోజు నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా మేము ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీలోకి జాయిన్ అవ్వటకు ప్రధాన కారణం వైఎస్ జగన్ గారు చేపట్టిన నవరత్నాలు స్కీములు కానీ అమ్మఒడి కానీ ఇటువంటి వాటికి మేము ఆకర్షితులయ్యాము. అట్లాగే మా నియోజకవర్గ ఎమ్మెల్యే గారు వసంత వెంకట కృష్ణప్రసాద్ గారు చేస్తున్న ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా మేము క్షుణ్ణంగా పరిశీలించి ఉన్నాము. నిజంగా ప్రజలకి ఆయన చాలా చేయాలి అన్న దృక్పథంతో, ప్రజలకి ఏదన్నా చేయాలి మనం ఇంకా చేయాలి అన్న దృక్పథంతో ప్రజలతో మమేకమయ్యే ఎమ్మెల్యేనే నేను నా కళ్ళతో నేను ఈరోజు చూస్తున్నాను. కాబట్టి వాటికి ఆయన చేసే పనులకి మేము ఆకర్షితులమై ఈ సేవా కార్యక్రమాల్లో మా వంతు మేము కూడా పాలిభాగస్తులై ఆయనకి ఒక సైనికుడిలా పనిచేయాలని చెప్పి మేమంతా కూడా ఈరోజు పార్టీలో నాతో పాటు 200 మంది యువకులు చేరి ఉన్నాము. అట్లాగే నేను బేసికల్గా మేము సేవా కార్యక్రమాలని గత 6-7 సంవత్సరాలుగా మేము చేపడుతున్నాము. వాటన్నిటినీ కూడా మేము ఈ ప్రభుత్వం ద్వారా, ఈ ఎమ్మెల్యే గారి ద్వారా ఇంకా మాకు బూస్టప్ అయ్యి ఇంకా ఎక్కువ సేవా కార్యక్రమాలు మేము చేయగలుగుతామని విశ్వసిస్తూ ఇట్లాగే సర్వీస్ చేస్తానని మీ మీడియా సమక్షంలో నేను విన్నవించుకుంటున్నాను. కూడి వచ్చిన ప్రతి ఒక్క మీడియా మిత్రులకి, ప్రతి ఒక్కరికి కూడా నా స్నేహితులకి, నా బంధుమిత్రులకి అందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సబ్స్క్రైబ్ చేయండి మా రైట్ 9 న్యూస్ని. పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. మా తదుపరి వీడియోని వీక్షించండి.